జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. ఒంగోలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీని చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్రతో కలిసి ప్రారంభించారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు జీవిత చరిత్రపై ముద్రించిన పుస్తకాన్ని ఎంపీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. Thank you. గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు తాము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎంపీ మాగుంట చెప్పారు. ఎంపీ లార్డ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. భావితరాలను దృష్టిలో పెట్టుకుని గ్రంథాలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్గా ముప్పవరపు సుచిత్ర బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కూడా కలిసి విన్నవించడం జరిగిందన్నారు. రంగారాయుడు చెరువుపై వాకర్స్ కోసం అక్కడ మినీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఇన్ఛార్జి సెక్రటరీ కుమార్ రాజా పాల్గొన్నారు. శిక్ష ఫౌండేషన్ అనేవారు 2 కంప్యూటర్స్ ఇవ్వటం, ఒక స్మార్ట్ టీవీ కూడా ఇవ్వటం, అదేవిధంగా ఒక ఫోన్ ఇవ్వటం అనేది ప్రత్యేకంగా మన ఒంగోలు గ్రంథాలయ సంస్థ వారి తరఫున కూడా వారికి ఆ ధన్యవాదాలు కూడా తెలపడం కూడా మనకు అవసరం ఉన్నది. ఒక మంచి కార్యక్రమం వారు చేశారు ఇక్కడ కూడా. అదేవిధంగా చాలామంది దాతలు కూడా ముందుకొచ్చి గ్రంథాలయానికి చాలా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూడా ఎంతోమంది ఉన్నారని మన సుచిత్ర గారు కూడా ఇప్పుడు చెప్తూనే ఉంటారు. కొత్త బిల్డింగు పాత బిల్డింగ్ 2 ఉన్నాయి. మన జేసీ గారు గోపాలకృష్ణ గారు ఉన్నప్పుడు అంటే ఆయన దానికి అప్పుడు ఇన్ఛార్జ్గా ఉంటుండేది గ్రంథాలయం అనేది. ఆయన పదే కూడా నాతో కూడా చర్చిస్తూ వచ్చి మన సోదరులు జనార్దన్ గారితో కూడా మాట్లాడేవారు. దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనంటే కొంత ఆలోచనలు అనేది ఒకసారి మేము కూడా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు అయితే ఆల్రెడీ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారితో కూడా ప్రపోజల్ అనేది ఇవ్వటం కూడా జరిగి ఉన్నది. దీన్ని దాదాపు 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకునే దాని కొరకు ఇప్పుడు మనం దాన్ని కూడా ఒక ఆలోచన కూడా పెట్టుకొని, కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణం ఏమిటి, ఏ పరిస్థితులు ఏమిటి, ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నది ఈ బిల్డింగు, దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేది కూడా ఖచ్చితంగా మేము చైర్పర్సన్ గారు కూడా సుచిత్ర గారితో కూడా కూర్చొని మాట్లాడి మాగుంట కుటుంబం ఈ అభివృద్ధిలో కూడా జిల్లా గ్రంథాలయ సంస్థలో ఖచ్చితంగా కూడా పాలు పంచుకుంటుంది అనేది కూడా మీకు సభాముఖంగా నేను చెప్పడం కూడా జరుగుతున్నది. మన గ్రంథాలయంలో మేజర్గా 2 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒకటి డిజిటల్ కంప్యూటర్స్ని ఓపెన్ చేశాం. అదేవిధంగా వెంకయ్య నాయుడు గారి పుస్తకం, ఆయన ఏదైతే ఉదయ్ గారి నుంచి ఆయన రాజకీయ చరిత్ర అవన్నీ కూడా కలిపి ఈరోజు ఏదైతే పుస్తకం ఉందో దాన్ని 2టిని ఓపెన్ చేశాం. దాని కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మరో ముఖ్య అతిథిగా మన చైర్పర్సన్ మన సుచిత్ర గారు, అదేవిధంగా మన సెక్రటరీ గారు కుమార్ రాజా గారు అంతా కూడా స్టాఫ్ కానీ పెద్దలు కానీ అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాం. అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లలు ఆ విధంగా చదువుకుంటున్నారు ఈరోజు. అక్కడ కూడా డిజిటల్స్ కానీ క్లాసెస్ కానీ అదేవిధంగా యూనిఫామ్స్ కానీ ఫుడ్ కానీ ఏది లోపం లేకుండా పేదలు కూడా చదువుకునే విధంగా ఈరోజు అన్ని స్కూల్స్ కూడా ఇంప్రూవ్ చేశారు. కాబట్టి అంతంత స్కోరు ప్రైవేట్ స్కూల్స్ కూడా రాని స్కోర్ని ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో వస్తున్నాయి అంటే అది ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంది. అదేవిధంగా లోకేష్ గారి చొరవ అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదో విధంగా డబ్బు తీసుకొచ్చి అయినా సరే మనం గ్రంథాలయాన్ని ఒంగోలు హెడ్ క్వార్టర్లో బాగు చేసేదానికి మాత్రం మనందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పి కూడా మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొకటి కూడా అడిగారు వాళ్ళు, దాన్ని కూడా రంగారాయుడు చెరువు దగ్గర వాకింగ్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా పెద్దలు ఉండేవాళ్ళు వాకింగ్కి వచ్చిన వాళ్ళు ఆడ కూర్చొని కాసేపు ఏదైనా పేపర్ చదువుకోవాలన్నా లేకపోతే ఏదైనా కూడా ఒక ఇష్యూస్ తెలుసుకోవాలన్నా కూడా అక్కడ చిన్నది ఒక రూమ్ లాగా పెట్టాలని చెప్పేసి రంగారాయుడు చెరువులు అడిగారు. దాన్ని కూడా మనం ఓకే చేసాం, దాన్ని కూడా పెడతామని చెప్పాం.
ఒంగోలులో లైబ్రరీ కోసం ఒక 2 కంప్యూటర్స్ని, ఒక స్మార్ట్ టీవీని, అలాగే ఒక ఫోన్ని కూడా వాళ్ళ ఫౌండేషన్ తరఫున మనకు అందించడం జరిగింది. ముఖ్యంగా మన ఎంపీ గారి చేతుల మీదుగా, అలాగే మన శాసనసభ్యులు మన జనార్దన్ రావు గారి చేతుల మీద మన లైబ్రరీకి అందించడం జరిగింది. అంతేకాకుండా మరి ఈరోజు నేను మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే మన ఎమ్మెల్యే గారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మీరు ఒకసారి మా లైబ్రరీని ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒకసారి పూర్తిగా విజిట్ చేసి బిల్డింగ్ అయితే ఇవి 2 బిల్డింగ్స్ ఉన్నాయి సార్, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. ఫ్రంట్ బిల్డింగ్ చాలా ఓల్డ్ బిల్డింగ్ సార్, ఇది కొంచెం మీరు కన్సిడర్ చేసి మీ వంతు సహకారం ఆ బిల్డింగ్ని డెమాలిష్ చేసి రీకన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా మీరు ఇద్దరు సహకరించాలని కోరుకుంటున్నాను సార్. అలాగే నేను జనార్దన్ అన్నకి చాలా థ్యాంక్స్ సార్, మీరు లోకేష్ అన్న గారిని విజిట్ చేసినప్పుడైనా, చంద్రబాబు నాయుడు గారిని విజిట్ చేసినప్పుడైనా ఎప్పుడు మీరు లైబ్రరీ గురించి మాట్లాడుతున్నారు. మేము ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాం సార్.